కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను ఒక హెల్దీ కేక్ చేసి చూపిస్తున్నాను. ఓవెన్ లేకుండా, నూనె లేకుండా, బటర్ లేకుండా, గీ లేకుండా చేసి చూపిస్తున్నాను. అది కూడా రాగి పిండితో. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ విధంగా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి పెట్టొచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఇక్కడ నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. ఒక బౌలు, మెజర్మెంట్ గురించి ఒక బౌలు బెల్లం తురుము తీసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుంటున్నాను. జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి. అంటే బెల్లం కరిగిపోతే సరిపోతుంది. బెల్లాన్ని కరిగించుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏ బౌల్తోనైతే బెల్లం తీసుకున్నానో అదే బౌల్తో 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. జల్లించుకుంటున్నాను. ఈ విధంగా జల్లించుకుంటే కేక్ బాగా వస్తుంది. ఇక్కడ చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, టీ స్పూన్ లాంటి చిన్న స్పూన్తో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అందులోనే హాఫ్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. అంటే 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇలాగే జల్లించుకోవాలి. అలాగే 1 కప్పు గోధుమ పిండి కూడా తీసుకున్నాను. ముందుగా నేను తీసుకుంది 1 కప్పు రాగి పిండి, ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇలా జల్లించుకోవాలి. కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా కరిగించుకొని వేసుకుంటే, స్ట్రెయిన్ చేసుకుంటే ఏదైనా పొట్టు అలాంటిది ఏమైనా వచ్చేస్తుంది. అది గురించి కరిగించుకున్నాను. ఇలా కరిగించుకొని వేసుకుంటే మనం కేక్ బ్యాటర్ ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోనే నేను ఏ బౌల్తోనైతే రాగిపిండి గోధుమపిండి తీసుకున్నానో అదే బౌల్తో హాఫ్ పెరుగు తీసుకున్నాను. నేను తీసుకున్న పెరుగు నార్మలేనండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని తీసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది. ఒకవేళ వెనీలా ఎసెన్స్ అవైలబుల్గా లేకుంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వేసుకున్నాను. సరే, బాగా కలిపేసుకోవాలి. నేను ఈ కేక్ చేయడానికి ఇక్కడ ఆయిల్ అలాంటిది ఏమీ వాడట్లేదు. ఆయిల్, బటరు, గీ ఏమీ వాడట్లేదు. జస్ట్ పెరుగు ఇంకా పాలతో మాత్రమే చేసుకోవచ్చు ఈ కేక్ని. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. ఇలా కోకో పౌడర్ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్లేవర్ బాగుంటుంది కదా, కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకోసమే 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకున్నాను. ఇది మనకు మామూలుగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా కోకో పౌడర్ వేసుకున్నాక కలుపుకోవాలి స్పాచులర్తో కానీ మన దగ్గర విస్కర్ ఉంటుంది కదా, దాంతో కానీ కలుపుకోవాలి. ఇందులోనే జల్లించి పెట్టుకున్న ఒక బౌల్ రాగిపిండి, 1 బౌల్ గోధుమపిండి వేసుకుంటున్నాను. ఇందులోనే నేను బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాను కదా,
ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఒకటే డైరెక్షన్లో కలపాలండి. ఇక్కడ నేను ఒక బౌల్, అదే బౌల్తో పాలు వేసుకుంటున్నాను. కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. పాలు కూడా రూమ్ టెంపరేచర్లో తీసుకున్నానండి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు వాడొద్దు, అవి చల్లగా ఉంటాయి కదా. ఒకవేళ తీసుకున్న ఒక కేక్ చేసే ముందు అవి బయటకు తీసి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పెట్టుకోవాలి. అప్పుడే తీసుకోవాలి వాటిని, పాలనైనా పెరుగునైనా. ఇలా ఒకసారి పాలన్నీ వేసుకొని కలుపుకొని, పాలు సరిపోకపోతే కొద్దిగా మళ్ళీ వేసుకుంటూ ఉండాలి. నాకు ఈ కేక్ బ్యాటర్ పర్ఫెక్ట్గా రావడానికి టోటల్ 1 బౌల్ పాలు పడ్డాయి. పూర్తిగా 1 బౌల్ పాలు తీసుకున్నాను. ఇక్కడ నేను హాఫ్ బౌల్ పెరుగు తీసుకున్నాను, ఫుల్ బౌల్ పాలు తీసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, అప్పుడే కేక్ బాగా బేక్ అవుతుంది. ఇలా కలిపి పెట్టేసుకొని, ఇక్కడ నేను ఒక కేక్ బేక్ చేయడానికి టిన్ తీసుకున్నాను. ఇది 5 ఇంచెస్ టిన్ అండి. ఇలా కొద్దిగా ఆయిల్ అయినా రాసేసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలి. మొత్తం డస్టింగ్ చేసుకోవాలి. మనకు అవైలబుల్లో బటర్ పేపర్ ఉన్నా తీసుకోవచ్చు. ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకుంటున్నాను. కేక్ బ్యాటర్ని ఫుల్గా వేసుకోవద్దండి. ఎప్పుడైనా 70% వరకు వేసుకోవాలి టిన్లో. నేను ఒక 50% వేసుకున్నాను. వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. సరే, చక్కగా ట్యాప్ చేసేసుకోవాలి. మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను టూటీ ఫ్రూటీ వేసుకున్నాను. అలాగే కొన్ని పిస్తా, కాజు కూడా వేసేసుకుంటున్నాను. కొద్దిగా పిస్తా, కాజు, అక్రోట్ కూడా వేసేసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. నేను ఆల్రెడీ ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఫ్రీ హీట్ చేసుకోవడానికి. 10 మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో. అందులో పెట్టేసుకొని గాలి లేకుండా ఏదైనా హోల్ ఉంటే కవర్ చేసుకొని లో ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ బేక్ కానివ్వాలి. ఇక్కడ నేను ఆల్రెడీ చిన్న బౌల్స్లో వేసుకొని పెట్టుకున్నానండి వేరే గిన్నెలో, అవి చూపిస్తున్నాను. నాకు కొద్దిగా కేక్ బ్యాటర్ మిగిలింది కదా, బౌల్స్లో వేసుకున్నాను. వాటిని కూడా బేక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ బేక్ అయిపోయింది కేక్ పూర్తిగా. అంటే నాకు పూర్తిగా 30 to 45 మినిట్స్ పట్టింది కేక్ బేక్ కావడానికి. మిగతా బ్యాటర్ని ఇలా చిన్న బాల్స్లో వేసుకున్నాను. వేరే గిన్నె పెట్టుకున్నాను. ఇవి కూడా చక్కగా బేక్ అయ్యాయి.
ఇలా అప్పుడప్పుడు రాగి పిండితో చేస్తూ ఉండాలండి, పిల్లలకి ఇవ్వాలి, హెల్దీ కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను చిన్న గిన్నెలో పెట్టుకున్న, చూడండి చక్కగా బేక్ అయ్యాయి, సాఫ్ట్గా అయ్యాయి చూడండి. ఇక్కడ నేను బేక్ చేసిన కేక్ కూడా చూపిస్తున్నాను. టిన్లో వేసుకున్నాను కదా, ఒకసారి ఇలా బేక్ అయిన వెంటనే తీయొద్దండి, కొద్దిగా చల్లారాక తీసుకోవాలి. సైడ్కి అడ్జస్ట్ ఒకసారి నైఫ్తో ఒకసారి చూడండి, ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను కదా, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. మీరు ఒకసారి ట్రై చేయండి. రాగి పిండితో ఆయిల్ లేకుండా, బట్టర్ లేకుండా, గీ లేకుండా మనం చేసుకోవచ్చు.